ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినమున ఇశ్రాయేలీయులకి మొదటి న్యాయాధిపతిగా ఉన్న ఒత్నీయేలు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఒత్నీయేలు గురించి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో ఈయన పరిచయాన్ని మనం గమనించవచ్చు. దేవుడు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా నియమించుకుంటున్న విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకి కానానీయులకి జరిగిన యుద్ధములన్నిట్లో చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవే అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. అంటే పూర్వము యెహోషువకి మోషేకి పూర్వ వాళ్ళ పితరులకి దేవుడు ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, వాళ్ళని బానిసత్వం నుంచి విడుదల చేసి కానానికి ఎలా నడిపించాడు అని చూడని జనాంగము మిగిలి ఉన్న వారిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే మిగిలి ఉన్న ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. వాళ్ళని పరీక్షించడానికి ఏంటిదంటే అక్కడ ఎవరైతే మిగిలి ఉన్న ఇశ్రాయేలీయుల తరం వారు ఉన్నారో వాళ్ళల్లో ఉంటున్న విశ్వాసాన్ని కానీ వాళ్ళు యెహోవా దేవుణ్ణి ఏమాత్రము వాళ్ళు నమ్ముతున్నారని చూడటానికి కొంతమంది శత్రు సమూహాన్ని కూడా దేవుడు ఇక్కడ మిగిల్చి ఉన్నాడనేది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. కొంతమంది శత్రు సమూహాన్ని దేవుడు ఇక్కడ మిగిల్చి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ మిగిలి ఉన్న శత్రు సమూహంతో ఈ ఇశ్రాయేలీయులు మాత్రం ఏ రీతిగా నడుచుకుంటున్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని వాళ్ళు పూర్తిగా మర్చిపోతూ ఉన్నాడు. వాళ్ళ పితరులకి దేవుడు ఏ రీతిగా తోడుగా ఉండి మోషేకి తోడుగా ఉండి యెహోషువకి తోడుగా ఉండి ఆ మిగిలిన జనాంగాన్ని అంతగా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండి ప్రతి విషయంలో వాళ్ళకి ఎంత సహాయం చేశాడనేది వీళ్ళు మర్చిపోయి పూర్తిగా ఆ అన్య దేవతల్ని వాళ్ళు పూజిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ మిగిలి ఉన్న అన్యులతోటి వాళ్ళు సాంగత్యం చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అది 6వ వచనంలో మనం గమనించినట్లయితే పెర్జీలు హివీయులు ఎబోసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారితో సాంగత్యం పెట్టుకోవటమే కాకుండా ఆ అన్య దేవతల్ని కూడా వాళ్ళు పూజిస్తూ ఉన్నట్లుగా ఆ బయలు దేవతల యొక్క దేవతా స్తంభములను వీళ్ళు పూజిస్తూ ఉన్నట్లుగా అంటే ఆ మందసం యొక్క గొప్పతనాన్ని మర్చిపోయినట్లుగా యెహోవా దేవుడిని మర్చిపోయి ఇక్కడ పూర్తిగా వాళ్ళు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. దేవునికి కోపం తెచ్చే రీతిగా వీళ్ళు జీవిస్తూ ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు మనం గమనించవచ్చు. వాళ్ళ కుమార్తెలను వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు, వీరి కుమార్తెలను వాళ్ళకిచ్చి అంటే సాంగత్యాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు. పూర్తిగా వాళ్ళతోటే వాళ్ళు కలిసిపోతూ ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు ఎంత విరుద్ధంగా ఇక్కడ జీవిస్తున్నారని మనం గమనించవచ్చు. అదే రీతిగా అన్య దేవతల్ని కూడా వాళ్ళు పూజిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందును గూర్చి అక్కడ దేవునికి కోపం వస్తుందన్నమాట. యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామనహరాయిము యొక్క రాజైన కుషానిశ్రాయితీము చేతులకు దాసులటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కుషానిశ్రాయితీమునకు దాసులుగా నుండిరి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అన్య రాజుకి వీళ్ళని దాసులుగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని 8 సంవత్సరములు వారి చేతికి అప్పచెప్తున్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనం గమనించవచ్చు అనమాట. అంటే ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు వాళ్ళు దాసులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే దేవుని యొక్క కోపాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవుడి పరీక్షని వీళ్ళు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క పరీక్షకి వాళ్ళు లోనవ్వటమే కాకుండా దేవుని యొక్క కోపానికి కూడా వాళ్ళు లోనవుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. అలాగా ఇక్కడ అలా దాసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఇప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తున్నారు. ఇప్పుడు యెహోవా దేవుడు మాత్రమే వీళ్ళకి విడుదల ఇస్తాడు అనేది ఇక్కడ గ్రహించి ఇశ్రాయేలీయులు 9వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనూజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే యెహోవా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మొరపెట్టిన తర్వాత దేవుడు అక్కడ విడుదల ఇవ్వకుండా వాళ్ళకి ఒక రక్షకునికి ఒక న్యాయాధిపతిని అక్కడ దేవుడు నియమిస్తూ ఉన్నాడు అన్నమాట.
మొరపెట్టిన తర్వాత యెహోవా కాలేబు తమ్ముడైన కనూజు యొక్క కుమారుడకు ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఒత్నీయేలుని మనం గమనించవచ్చు. ఈ ఒత్నీయేలు నిజంగా యుద్ధ శూరుడు అనమాట. అంతకుముందు కూడా ఒక యుద్ధాన్ని గెలిచి ఉన్నాడనమాట. కాలేబు ఏం చేస్తాడంటే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనంలో గమనించినట్లయితే అక్కడ మనకి కాలేబు ఏ రీతిగా యుద్ధం చేశాడు, ఆ తర్వాత ఎవరిని వివాహం చేసుకున్నాడు అనేది మనం అక్కడ గమనించవచ్చు అనమాట. కాలేబు గారు ఏం చేస్తారంటే ఈ కిర్యాత్ తెస్పెరేరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదను అనేసి చెప్తాడనమాట. అలా ఆయన చెప్పిన తర్వాత కాలేబు గారు తనకు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కాలేబు సహోదరుడైన కనోజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుంటాడనమాట. ఆ రాజ్యాన్ని పట్టుకొని దాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడ కాలేబు గారు మాట ఇచ్చిన ప్రకారము అక్సాని ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఆయనలో ఉంటున్న యుద్ధ శూర్యం మనం అక్కడ శూరుడు అనేది మనం గమనించవచ్చు అనమాట. అక్కడ పోరాడి గెలిచినట్లుగా కూడా మనం ఆ యెహోషువ 15వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం గమనించవచ్చు. అక్కడ మనం క్లియర్గా చదివినట్లయితే ఆయన గురించి పరిచయము, ఆయన ఏ రీతిగా దాన్ని స్వాధీనపరుచుకొని అక్సాని వివాహం చేసుకున్నట్లుగా కూడా మనం అక్కడ గమనించవచ్చు. అంటే ఆయనకంటూ ఒక నైపుణ్యత కలిగి ఉన్నది కాబట్టి దేవుడు ఈ ఒత్నీయేలుని ఇశ్రాయేలుల కొరకు నియమించినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఒత్నీయేలు ఈ మిగిలి ఉన్న ఇశ్రాయేలులాగా ఆయన జీవించట్లేదు. అందుకే ఇక్కడ దేవుడు ఆయన నియమించుకొని వారి కొరకు రక్షకుని ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒత్నీయేలులో ఉంటున్న గుణాలని ఆయన గమనించి ఉన్నాడు. ఆయన ఇతర ఇశ్రాయేలీలు జీవించినట్లు జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా ఆయన జీవించట్లేదు. దేవుని యొక్క కోపానికి కారకుడిగా ఆయన ఉండడం లేదు. కాబట్టి ఇక్కడ ఆయనను న్యాయాధిపతిగా దేవుడు నియమించినట్లుగా, అంటే దేవునికి ఆయన ఎక్కడ కూడా విరుద్ధంగా జీవించినట్లుగా మనకు కనిపించట్లేదు. దేవునికి ఇష్టడుగానే ఒత్నీయేలు నడుచుకున్నాడు కాబట్టి అదే రీతిగా ధైర్యంగా ప్రతి విషయంలో ఒత్నీయేలు ధైర్యంగా ముందుకు సాగగలడు. కాబట్టి అక్కడ కాలేబుని చూసి కాలేబు యెహోషువ గారు ఏ రీతిగా అయితే వాళ్ళు జీవించున్నారు అదే రీతిగా ఆ గుణాలని ఈ ఒత్నీయేలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞకి లోబడే వ్యక్తిగా, దేవుని మాటకి లోబడే వ్యక్తిగా, అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ఉన్నాడు ఇక్కడ కాలేబు గారు. దేవుడు ఒత్నీయేలుకి అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళకి ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నాడో ఇక్కడ కూడా యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అనేది మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామనహరాయిము రాజైన కుషానిస్రాతీము అతని చేతికి అప్పగించి అతన్ని ఓడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. రక్షకునిగా నియమించుకుంటూ ఉన్నాడు, న్యాయాధిపతిగా నియమించుకుంటున్నాడు, యుద్ధానికి బయలుదేరటానికి ధైర్యవంతుడైన సైన్యాధిపతిగా కూడా ఇక్కడ ఒత్నీయేలు ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఎన్నో గుణాలు ఒత్నీయేలు మనం గమనించవచ్చు. అన్ని ఆయన దేవుని నుంచి పొందుకున్న, అంటే దేవునికి ఆయన వ్యతిరేకంగా జీవించకుండా ఇక్కడ ఎంతో జాగ్రత్తగా ఆయన నడుచుకుంటున్నట్లుగా, కొన్ని ఆయనలో దేవుడు ఈయనకి ఆత్మాభిషేకం ఇవ్వటానికి కొన్ని సుగుణాలు కానీ కొన్ని గుణాలు కానీ ఒత్నీయేలు మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకనే అక్కడ దేవుడు ప్రత్యేకంగా ఆయన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ఆయనతో మనం సత్సంబంధం కలిగి ఉండటం కానీ, ఆయనలో మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన ఏ విషయంలో కోప్పడే వ్యక్తిగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఆయన కోపానికి కారకులుగా మనం ఉండకుండా జీవించినట్లయితే దేవుడు ఒత్నీయేలుని ఏ రీతిగా అయితే ఏర్పరచుకొని సహాయం చేస్తూ నడిపించాడో మనల్ని కూడా ఆ రీతిగా నడిపిస్తాడు అనేది మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము ఎంతమంది ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా జీవించినా అందులో ఒక వ్యక్తి అక్కడ వాళ్ళను రక్షించటానికి ఇంకా సమర్థుడుగా ఉంటూ ఉన్నాడంటే ఏ రీతిగా ఒత్నీయేలు జీవించి ఉంటాడో మనం ఇక్కడ గ్రహించవచ్చు.
కాబట్టి మనందరం కూడా ఆ ఇతరుల ఇశ్రాయేలీయులుగా కాకుండా మనకంటూ కొన్ని నియమాలు దేవుడు మనకి ఏదైతే తెలియజేసి ఉన్నాడు, విశ్వాసులంగా మనం ఎలా ముందుకు సాగాలో అలా మనం సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒక సాధనంగా తప్పకుండా నియమించుకుంటాడు. ఆయన ఆయన పనికి మనల్ని నిలవబెట్టుకుంటాడు అనేది ఈ న్యాయాధిపతి ద్వారా మనం గ్రహించవచ్చు. అలాగా ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత, ఆ రాజు ఓడిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒత్నీయేలు క్రింద 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అంటే యుద్ధాలు జరగటం లేదు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా 40 సంవత్సరములు అక్కడ నెమ్మదిగా జీవించినట్లుగా ఇశ్రాయేలీయులందరూ కూడా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8 సంవత్సరములు దాసత్వంలో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఆ 8 సంవత్సరాలు మాత్రం వాళ్ళు శ్రమ పడిన తర్వాత 40 సంవత్సరములు దేవుడు వాళ్ళకి నెమ్మదినిస్తూ ఉన్నాడు. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అనేది చూస్తున్నాం. అటు తర్వాత కనూజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు శ్రమ పడిన దాంట్లో దేవుడు వాళ్ళ మొరని ఆలకించి వారికి తోడుగా ఉండి వాళ్ళ ప్రార్థన అంటే ఎంతగా దేవుడు కోప్పడ్డాడో మళ్ళీ అంతగా వాళ్ళ విషయంలో కృపను చూపిస్తున్నట్లుగా, జాలి పడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మన ప్రార్థన శక్తి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. మన శ్రమను బట్టి దేవుని దగ్గర మొరపెట్టిన తర్వాత దేవుడు తప్పకుండా మన ప్రార్థన మనమని ఆలకిస్తాడు అనేది ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రార్థనల ద్వారా మనం గమనించవచ్చు. అదే రీతిగా ఒత్నీయేలుని అక్కడ సాధనంగా ఒక పనిముట్టిగా దేవుడు ఏర్పరచుకోవటం, ఆయనని న్యాయాధిపతిగా నియమించడం, రక్షకునిగా నియమించడం, యుద్ధానికి సిద్ధం చేయటం, ధైర్యంగా ఆయనని ఎదుర్కొని ముందుకు సాగటం, 40 సంవత్సరములు తోడుగా ఉండి ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నెమ్మదిని ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన మరణించినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి మన విషయంలో కూడా దేవుడు మనకొచ్చే శ్రమల విషయంలో మొరపెట్టిన తర్వాత దేవుడు మనకి తోడుగా ఉంటాడని, మన ప్రార్థనకి జవాబును దయచేసి మనలో దేవునికి ఏదైతే ఇష్టకరమైనది ఉంటూ ఉన్నదో మనము దేవునికి ఇష్టంగా ఉంటూ సమర్థవంతంగా ఆ పనిని జయించగలం, ముందుకు కొనసాగగలమని ఆయన నిర్ణయించుకుంటే ఒత్నీయేలుకి తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉండి మన పనుల్లో సహాయం చేస్తూ మనల్ని ఒక సాధనంగా తప్పకుండా ఆయన నియమించుకుంటాడు, మన ద్వారా ఆయన కార్యాలని జరిగింప చేస్తాడు అనేది మనం గ్రహించవచ్చు. కాబట్టి మనందరం కూడా ఆ రీతిగా దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని పని చేయడానికి సిద్ధపడే వారిగా, ఆయన సాధనంగా ముందుకు కొనసాగుతూ ఆయన కృపను పొందుకుంటూ దేవుడు ఒత్నీయేలుకి ఏ రీతిగా అయితే తోడుగా ఉండి నడిపించాడు మనకి కూడా ఆ రీతిగా తోడుగా ఉండి నడిపిస్తాడని గ్రహిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.